హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకి ఫస్ట్ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఎవరు రాశారు, మెయిల్లో ఏం వండి పెట్టమంటున్నారో చూద్దాం. హలో మీకోసం, నా పేరు డానియల్ సిల్వనస్. హలో డానియల్ గారు, ఎలా ఉన్నారు? నాకు చికెన్ కట్లెట్స్ చేసి చూపించండి. ఈ చికెన్ కట్లెట్స్ ఈవినింగ్ స్నాక్ లాగా, లంచ్లో సైడ్ డిష్ లాగా చాలా బాగుంటాయి కదా. కానీ చికెన్ కట్లెట్స్ చేసే ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ కదా. అలా కాకుండా నా కోసం మీకోసం ప్రోగ్రాంలో చికెన్ కట్లెట్స్కి ఈజీ షార్ట్ కట్స్ చెప్తే రెగ్యులర్గా ట్రై చేస్తాను. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మీ కుకింగ్ స్టైల్, మీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డానియల్ గారు. ఫాలో చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, నా రెసిపీస్ చూస్తూ ఉండండి, ఇలాగే మెయిల్స్ రాస్తూ ఉండండి. కానీ డానియల్ గారు, మీరు ఎక్కడి నుండి మెయిల్ రాసారో మీ ఊరు పేరు చెప్పడం మర్చిపోయారండి. నెక్స్ట్ టైం మెయిల్ రాసినప్పుడు అవన్నీ వివరాలు చెప్పండి. హ్యాపీగా మన షోలో మాట్లాడుకుంటూ వంట చేద్దాం. ఫ్యామిలీ గురించి కూడా రాయండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, మీరు ఏం చేస్తారు, ఇన్ని మన షోలో మాట్లాడుకోవచ్చు కదా చక్కగా. సో ఇప్పుడు డానియల్ గారు అడిగినట్టుగా మనం చికెన్ కట్లెట్స్ చేద్దాం. డానియల్ గారు, మీరు అడిగినట్టుగానే నేను ఈజీగా సింపుల్గా అయిపోయే కట్లెట్స్ నేను చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అన్నట్టుగానే ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికి బాగుంటాయి. లంచ్లో, డిన్నర్లో పక్కన సైడ్గా పెట్టుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే చికెన్ కట్లెట్స్ చేసుకోవడానికి మనకి బోన్లెస్ చికెన్ కావాలి. అలాగే ముందుగా ఉడకబెట్టుకుని ఒక బంగాళాదుంప, ఒక గుడ్డు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఫస్ట్ 2 ప్యాన్లు పెట్టుకుందాం మనం. ఫస్ట్ చిన్న ప్యాన్లో కొన్ని నీళ్లు వేసుకొని చికెన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు, అలాగే పసుపు, ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, ఇక్కడ చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం డానియల్ గారు. సో ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడవుతూ ఉండగానే ఇందులో నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేంత నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం మైదా వేసుకోవాలి. డానియల్ గారు, మైదా పిండి తీసుకొస్తా. మనం మైదా వేయడం వల్ల కట్లెట్స్ చక్కగా బైండింగ్ అవుతాయి అన్నమాట. ఆ షేప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఒక స్పూన్ తీసుకొని, మరి ఎక్కువగా అవసరం లేదు, ఒక స్పూన్ సరిపోతుంది. ఉల్లిపాయలతో పాటు మైదా పిండిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మైదా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, అలాగే కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం చాలు. ధనియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి. కొంచెం నాన్ వెజ్ అనగానే మనం మసాలాలు ఎక్కువగా వేసుకుంటాం కదా. మరి మీకు ఇంత ఎక్కువ మసాలాలు, ఈ ఫ్లేవర్స్ అవసరం లేదు అనుకుంటే జీలకర్ర పొడిని మీరు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. కానీ గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలాలు,
ఇంకా కారం మీ రుచికి సరిపడా వేసుకోవాలి డానియల్ గారు. కారం కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మైల్డ్గా ఉండాలి అంటే తగ్గించుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న ఒక బంగాళాదుంప తీసుకొని ప్యాన్లో వేసేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే చికెన్ ఇంకా కొంచెం ఉడకాలి. చికెన్ ఇంకా ఫుల్గా ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. మరి చికెన్ ఉడికే లోపల ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం. డానియల్ గారు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఉడికిన చికెన్ని బయటకు తీసేసుకుందాం. కొంచెం చల్లగా అవ్వాలి. చికెన్ చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం చాప్ చేసుకోవాలి. ఈ లోపల మనం మ్యాష్ చేసుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. పొటాటో మిశ్రమం కూడా చల్లగా అవ్వాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన చికెన్ని చాప్ చేసుకుందాం. నైఫ్ తీసుకొని బాయిల్ చేసుకున్న చికెన్ని మొత్తం కీమా చేసుకోవాలి. డానియల్ గారు కొంచెం వేడి లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కీమాని పొటాటో మిశ్రమంలో వేసుకోవాలి. అయితే డానియల్ గారు ఇప్పుడు నేను చికెన్ని బాయిల్ చేసి వేసుకున్నాను కదా, మీకు కావాలి అంటే ఇంట్లో ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకుంటారు కదా, మిగిలిపోయిన చికెన్ ఉంటే కూడా ఆ పీసెస్లో ఉన్న మాంసాన్ని తీసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు ఆలు మిశ్రమంలో వేసేసుకోవచ్చు. చికెన్ ఇంకా బంగాళాదుంపల మిశ్రమం చక్కగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టేసి మనం పైన కోటింగ్ రెడీ చేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. అలాగే ఒక 2 ప్లేట్లు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఒక గుడ్డు తీసుకొని గుడ్డుని బాగా బీట్ చేసుకోవాలి మనం కోటింగ్ కోసం. డానియల్ గారు గుడ్డు బీట్ చేసుకున్న తర్వాత ఒక గుంట ప్లేట్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఎగ్ని ఇటు పెట్టుకొని ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్న పొటాటో చికెన్ మిశ్రమం ఉంది కదా, దాన్ని మన ఇష్టం, ఇంకా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు, కానీ నేను రౌండ్గానే చేస్తున్నాను. మరీ పల్చగా చేయకుండా కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్లో ముంచుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో ఇలా కోట్ చేసుకున్న దాన్ని డానియల్ గారు వేడిగా ఉన్న ప్యాన్లో ఒక సైడ్కి పెట్టేసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. డానియల్ గారు ఒక సైడు
చక్కగా వేగిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలి. ఒక్కసారి రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే బాగుంటుంది. సో మిగతా వాటిని కూడా ఇలాగే కోట్ చేసుకొని ప్యాన్లో వేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇవి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు. ట్రైన్లో, మిలిటరీ క్యాంటీన్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇవి. సో ఇలా ఒకసారి కోట్ చేసుకొని పైన ఉన్న బ్రెడ్ క్రమ్స్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఆయిల్లో పెట్టుకోవాలి. కట్లెట్స్ ఎప్పుడు ఇలా పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుందండి. మరీ చిన్న సైజులో ఉంటే అంత బాగుండవు. పార్టీ ఉన్నప్పుడు ఎట్లా అయినా చిన్న సైజులో చేసి పెడతాం, కానీ ఇంట్లో మనం చేసుకుంటున్నప్పుడు అస్సలు కంజూస్ చేయకుండా పెద్ద పెద్ద సైజులో చేసుకుంటే చాలా బాగుంటాయి. కిందంతా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిప్పుకోవాలి. సో ఇవి ఒకవైపు కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అండ్ నూనె కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదు డానియల్ గారు, కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే అన్నీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సాఫ్ట్గా ఉంటాయి, వేడిగా ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ పెట్టుకుందాం. డానియల్ గారు, మీరు అడిగినట్టుగానే చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. నాకైతే ఇలా నోరు ఊరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉన్నాయి. అయితే చాలా చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. మరొకసారి చికెన్ కట్లెట్స్ తయారీ విధానం చూడండి. చికెన్ కట్లెట్స్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నీళ్లు పోసి సరిపడా ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఉడకబెట్టుకొని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ముందుగానే ఉడికించిన బంగాళాదుంపని వేసి మ్యాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కొత్తిమీర, ముందుగా ఉడికించి కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో గుడ్డు వేసి బాగా బీట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ ని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న బంగాళాదుంప చికెన్ మిశ్రమంని షేప్ చేసుకొని ఫస్ట్ గుడ్డులో కోట్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకొని ప్యాన్ లో నూనె వేసి రెండు వైపులా కాల్చుకుంటే చికెన్ కట్లెట్స్ రెడీ. డానియల్ గారు అడిగిన చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. వీటిని వెనకాల పెట్టేసి నెక్స్ట్ రెసిపీ ఎవరు ఏం అడుగుతున్నారో చూద్దాం. నెక్స్ట్ మనకి పోస్ట్ కార్డ్ వచ్చింది. ఇందులో టమాటో పరాటా చేయమని రాశారండి. మనకి పోస్ట్ కార్డ్ రాసింది విశ్వనాథ్ గారు తిరుపతి నుండి. అలాగే టమోటా పరాటా చేయమని చెప్పి మనకి ఇంకొక మెయిల్ కూడా వచ్చింది. అది స్పందన్ గారు రాశారు. చాలా మెయిల్స్ రాశారండి, చాలా రెసిపీస్ అడిగారు. స్పందన్ గారు, మీరు అడిగిన రెసిపీస్ అన్ని స్వప్న తప్పకుండా చేసి చూపిస్తుంది. అలాగే ఈరోజు మీలాగే టమాటో పరాటా చేయమని విశ్వనాథ్ గారు అడిగారు. అయితే విశ్వనాథ్ గారు ఎందుకు టమాటో పరాటా చేయమన్నారో లెటర్లో చదివి తెలుసుకుందాం. హాయ్ స్వప్న మేడం. హలో అండి, నా పేరు విశ్వనాథ్. మా ఇంట్లో అందరికీ టమాటోస్ అంటే చాలా ఇష్టం. నాకు టమాటోస్ అంటే ఇష్టం. నేను టమాటో జ్యూస్ రెగ్యులర్గా తాగుతూ ఉంటాను. రీసెంట్గా ఓ రెస్టారెంట్కి వెళ్ళాను. వెయిటర్ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని నాన్ స్టాప్గా చదివేశాడు. కాస్త బెటర్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాను. తర్వాత రీకాల్ చేసుకుంటే టమాటో పరోటా అనే పదం చెప్పినట్లు గుర్తొచ్చింది. మళ్ళీ ఓసారి మెనూ చెక్ చేశాను. అది నిజంగా టమాటా పరోటానే. టేస్ట్ చేయాలనిపించింది. ఆర్డర్ క్యాన్సిల్ చేయమన్నాను. వాడు కుదరదన్నాడు. వాడు పెట్టిందే తిని వచ్చాను. అయితే ఆ టమాటో పరాటా తినాలి అనే కోరిక అలాగే ఉంది. మీరు ఎలా చేయాలో చెప్తే నేను ఇంట్లో చేసి టేస్ట్ చేస్తాను అని విశ్వనాథ్ గారు తిరుపతి నుండి అడుగుతున్నారు. తప్పకుండా విశ్వనాథ్ గారు, టమాటా పరాటా నేను కూడా ఒకసారి తిన్నాను, నాకు నచ్చింది. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అన్ని వెరైటీస్ తింటే బాగుంటుంది కదండి. మరి టమాటా పరాటా చేసుకుందామా విశ్వనాథ్ గారు అలాగే స్పందన్ గారు? ఇద్దరు చూడండి, నేను ఎలా చేస్తానో అలాగే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనకి టమాటా పరాటా చేసుకోవడానికి కొంచెం పండిన టమాటాలు ఉంటే బాగుంటాయి. అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా కావాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని నూనె వేడయ్యేలోపు మనం టమాటాలని కట్ చేసుకుందాం. టమాటాలని మటుకి
చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే నూనె వేడైంది. ఇందులో మనం కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కొంచెం ఉప్పు, మనం టమాటాలు వేసుకుంటున్నాం కదా, టమాటాలకు కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేగే లోపల మనం టమాటాలన్నీ కట్ చేసేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేయాలి. టమాటాలు వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే ఎప్పుడైనా సరే టమాటాతో మనం ఏది కుక్ చేసినా కూడా కొంచెం చక్కెర వేసుకుంటే టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇందులో కొంచెం చక్కెర వేసుకుందాం. కొంచెం చక్కెర, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒకసారి మనం చేసుకున్న టమాటా కర్రీలో ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవాలి. భలే టేస్టీగా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. విశ్వనాథ్ గారు, టమాటా పరాటా చేసుకోవడానికి మనకి టమాటో గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి. విశ్వనాథ్ గారు, టమాటా పరాటా చేసుకోవడానికి మనకి గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పిండి కావాలి. గోధుమ పిండి తెచ్చుకుందాం. అలాగే ఒక బౌల్ కూడా. ఒక స్పూన్ తీసుకొని ఫస్ట్ బౌల్లో టమాటా గుజ్జుని వేసేద్దాం. ఇప్పుడు ఈ గుజ్జులో కారం, ఉప్పు, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో మనం పిండి వేసుకోవాలి. మళ్ళీ పైనుండి నీళ్ళు ఏమీ వేసుకోకుండా చపాతీ పిండి తడుపుకుంటాం కదా, అలా ఎంత పిండి సరిపోతుందో అంత పిండి వేసుకొని గుజ్జుతో పాటు పిండిని తడుపుకోవాలి. ఒకసారి పిండి వేసుకున్న తర్వాత ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత చక్కగా పిండిని తడుపుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత విశ్వనాథ్ గారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిండి. మనం కొత్తిమీర వేసాం, మధ్య మధ్యలో టమాటాలు, వెల్లుల్లి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజులో ముద్ద తీసుకొని ఫస్ట్ మనం పెనం పెట్టుకుందాం.
కింద కొంచెం పొడిపిండి, చపాతీ కర్ర తీసుకొని మరీ సన్నగా చేసుకోకూడదు పరోటా, ఎప్పుడైనా సరే కొంచెం లావుగానే ఉండాలి. ఇది బాక్స్ తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ సపరేట్గా కర్రీ చేసి మళ్ళీ చపాతీ చేసి అలా కాకుండా ఒకేసారి పని అయిపోతుంది. ఇలా కొంచెం లావుగా ఉండాలి. పెనం వేడేలోపు ఇంకొక పరోటా కూడా చేసేసుకుందాం. పిండి మటికి మరీ ఎక్కువగా పెట్టుకోకూడదు. ఫస్ట్ పరాటాని నూనె వేయకుండా పొడిగా కాల్చుకోవాలి. పెనం వేడిగా ఉంది. ఫస్ట్ 2 సైడ్లు కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం నూనె యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం నూనె, ఇటువైపు కూడా నూనె వేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పరాటాస్ని ఇలా బుట్టలో వడ్డించుకుంటే బాగుంటుంది. ఇలాగే మిగిలిన పరాటాన్ని కూడా నేను కాల్ చేసుకుంటాను. విశ్వనాథ్ గారు అలాగే స్పందన్ గారు మీరు అడిగినట్టుగానే టమాటో పరాటా రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. టమాటో పరాటా తయారీ విధానం మరొకసారి చూడండి. టమాటో పరాటా తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, చక్కెర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఉడికించుకొని టమాటో గుజ్జు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా ఉడికించుకున్న టమాటో గుజ్జు, గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తరువాత రౌండ్ ముద్దలు చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని పెనం పైన నూనె వేసి రెండు వైపులా కాల్చుకుంటే టమాటా పరాటా రెడీ. మరి టమాటో పరాటా ఇక్కడ రెడీగా ఉందండి. అలాగే డానియల్ గారు అడిగిన చికెన్ కట్లెట్స్ కూడా తీసుకొచ్చేద్దాం. ఈ రెండు రెసిపీస్ డానియల్ గారు చెప్పినట్టు లంచ్కైనా, డిన్నర్కైనా, స్నాక్కైనా చాలా బాగుంటాయండి. ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ రేపు సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బై బై.